కరెంట్ లేదు కాబట్టి మనుషులకు పని పాటలేక పిల్లలు పుట్టిస్తూ పోయారట. విపరీతంగా ఉల్లిపాయల ధరలు పెరిగిపోతున్నాయి. ఇట్ ఈస్ హర్టింగ్ పీపుల్. మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినను, ఇట్స్ నాట్ హర్టింగ్ మీ అని చెప్పేసింది. ఆయన ఉజ్జయిని గురించి మాట్లాడుతూ ఆ సిటీలో భూమధ్య రేఖ కర్కట రేఖ కలుసుకుంటాయట. హలో ఫ్రెండ్స్, కొంతమంది రాజకీయ నాయకులను చూస్తే వీళ్ళు ముందు నుంచి ఇలాగే ఉండేవాళ్ళ, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇట్లా అయ్యారన్న అనుమానం వస్తూ ఉండేది. ఇంకొంతమందిని చూస్తే వీళ్ళు బాగానే ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని. వెల్, ఇప్పటికే మీరు థంబ్నెయిల్ చూసుంటారు కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమయ్యే ఉంటుంది. లేటెస్ట్ డిసప్పాయింట్మెంట్ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన బాగా చదువుకున్నవాడు, చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు. అమెరికాకు కూడా వెళ్ళి చదువుకున్నాడు, అక్కడ పని చేశాడు కూడా. మృదు స్వభావి అనే పేరు కూడా ఉండేది. ఆయన రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్తో మొదలుపెట్టిన ఆ తర్వాత కాంగ్రెస్లోకి చేరి మళ్ళీ అక్కడ నుంచి బీజేపీలో కూడా దూకి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన ప్రొటెస్టర్లకు సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నది వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈయన ఇంత ఇన్సెన్సిటివ్గా ఎట్లా అయ్యాడు అని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో మాత్రమే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ ఆయన అంత ఇన్సెన్సిటివ్గా అంత టోన్ డెఫ్గా మాట్లాడటం చూడలేదు. టోన్ డెఫ్ ఇది కూడా నేను కొత్తగా జెన్జీ నుంచి నేర్చుకున్నాను. మీలో ఎంతమందికి ఈ మాట తెలిస్తే తెలుసు అని కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు చివరి దాకా వెయిట్ చేయండి. సో ఆయన ఇంత టోన్ డెఫ్గా మాట్లాడటం ఏంటి అని ఆశ్చర్యం వేసింది. ఆయన తన ప్రెస్ కాన్ఫరెన్స్లో అమెరికాలో కూడా ప్రజాస్వామ్యం ఉంది, అక్కడ ఇలాంటి ప్రొటెస్ట్ చేస్తే తుపాకులతో కాల్చేసేవాళ్ళు అన్నాడు. అవును, పోలీస్ లాఠీ చార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికాలో ఇది అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటుంది. అమెరికాలో చదువుకున్నాడు, అమెరికాలో పనిచేశాడు. అందరూ సంపన్న కుటుంబాల వాళ్ళలాగానే ఆయన కూడా తరచుగా అమెరికాకు వెళ్ళొస్తూ ఉంటాడు. కాబట్టి అమెరికాలో డెమోక్రసీ ఇట్లా ఉండదని, అక్కడ ప్రొటెస్టుల మీద ఇటువంటి దమనకాండాలు జరగవని, ముఖ్యంగా అక్కడ పత్రికా స్వేచ్ఛకు చాలా విలువ ఉంటుందని ఆయన ఖచ్చితంగా తెలియాలి. అంతటితో ఆగలేదు ఆయన. ఈ ప్రొటెస్టులకు వచ్చిన వాళ్ళు అంటూ ఆయన కశ్మీరీలు, పంజాబీలు, రోహింగ్యాలు, నేపాలీలు, పాకిస్తానీలు ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. కశ్మీర్ వాళ్ళు, పంజాబ్ రైతులో లేకపోతే ఎవరో ఈ రోహింగ్యాస్, నేపాల్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. వీళ్ళు కూడా బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి కూడా జాయిన్ అయ్యారు. నేపాల్ వాళ్ళకి స్టేట్మెంటే ఇచ్చింది. బేసిక్గా ఈ ఐటీ సెల్ ప్రచారం చేసిన ఒక విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఆయన అక్కడ కుమ్మరిస్తున్నాడు. కశ్మీరీలు భారతీయులు కాదా, పంజాబీలు భారతీయులు కదా, ఎందుకంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు శత్రువులు. కాశ్మీర్లో 370 వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళు శత్రువులు. అట్లాగే రోహింగ్యాలు, నేపాలీలు చెప్పారంటే కూడా మా దేశంలో లాగా ఇక్కడ కూడా చేస్తామని. ఎక్కడ చెప్పారు సార్ ఇవన్నీ? మీకు ఒక్కళ్ళకే ఏమన్నా చేలో చెప్పారా, లేదా మీ ఐటీ సెల్ వాళ్ళకి మాత్రమే చెప్పారా? ఇది చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు అఫ్కోర్స్ అట్లా మాట్లాడతారు. మనం కేరళకు చెందిన మోహన్ దాస్ మాట్లాడారు కదా, నాకు 4 గంటలు టైం ఇస్తే మొత్తం అందరినీ కాల్చవతల పడేసేవాడిని అని. అటువంటి ఒక క్రౌర్యం వాళ్ళ ట్రైనింగ్లో ఉంటుంది. బట్ ఈయనకి ఏమైంది అంటే మంచి మనుషులను కూడా ఈ విష ప్రచారం ఎట్లా మార్చేసిందనేది మనందరం చూసాం. మన ఇళ్లలో, మన దగ్గర ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు సడన్గా విపరీతంగా ఒక వర్గాన్ని ద్వేషించే వాళ్ళగా మారిపోవటం, అనేక ఫేక్ వార్తల్ని విపరీతంగా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం, స్టేటస్గా పెట్టడం చూస్తూ ఉంటాం కదా. ఆ కోవలోకి ఈయనెట్లా వచ్చాడని ఆశ్చర్యం వేసింది. సో ఇటువంటి రాజకీయాలు ఎలాంటి మనుషులనైనా ఎట్లా మార్చేస్తాయనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అలాంటి వాడే, అంత చదువుకున్నవాడే, అంత ప్రపంచాన్ని చూసిన వాడే అలా మారిపోతే ఇంకా మన అరకొర చదువులు ఉన్న వాళ్ళు మారిపోవటంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. మరొక పెద్ద డిసప్పాయింట్మెంట్ నాకు నిర్మలా సీతారామన్. తాజాగా ఆమె నీట్ లీకల మీద చేసిన కామెంట్స్ చూశాకైతే నాకు నిస్పృహ కూడా వచ్చింది. ఎందుకంటే ఈమెను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూశాను. హైదరాబాద్లో ఆమె ప్రణవ అని ఒక స్కూల్ పెట్టి నడిపారు. చాలా మంచి స్కూల్ అది. అప్పట్లో ఆమెకి ఒక మంచి విద్యావేత్తగా చాలా మంచి పేరు ఉండేది. ఆ స్కూల్లో ఆవిడ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. స్కూల్కి చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఆమె జేఎన్యూలో కూడా చదువుకున్నారు. జనరల్గా జేఎన్యూలో చదువుకున్నారంటే అప్పట్లో అది వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ కాబట్టి ఎంతో కొంత తెలివితేటలు, జ్ఞానం ఉన్న వాళ్ళే అక్కడ చదువుకుంటారని ఒక అభిప్రాయం ఉండేది. ఆవిడని చూస్తే కూడా అదే అభిప్రాయం కలిగేది కూడా. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో చేరారు, స్కూల్ అమ్మేసి వెళ్ళిపోయారు కూడా. అప్పటి నుంచి ఆవిడ చేస్తున్న కమెంట్స్ చూస్తుంటే ఈవిడ ఈ నిర్మలా సీతారామన్ అన్న అనుమానం చాలాసార్లు వచ్చింది. బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది. 2019లో అనుకుంటాను, విపరీతంగా ఉల్లిపాయల ధరలు పెరిగిపోతున్నాయి. ఇట్ ఈస్ హర్టింగ్ పీపుల్. మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినను, ఇట్స్ నాట్ హర్టింగ్ మీ అని చెప్పేసింది. मैं इतना लहसुन प्याज नहीं खाती हूँ जी, सो डोंट वरी. मैं ऐसे परिवार से आती हूँ जहाँ अनियन प्याज का मतलब नहीं रखते हैं. అంత
టోన్ డెఫ్ కామెంట్స్ని ఒక మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉండి ఆమె పార్లమెంట్లో చేసింది. అప్పుడు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. కాకపోతే అప్పటికి ఇప్పటిలాగా జెన్జీ అందుకోలేదు కాబట్టి ఆ ట్రోల్స్ని ఈ ట్రోల్ మాఫియాలు, ట్రోల్ ఆర్మీలు అధిగమించేసాయి అనుకోండి. బట్ మొన్న నీట్ లీక్ సందర్భంగా ఆమె ఎక్స్క్లూజివ్గా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నీట్ లీక్ వల్ల కొంతమంది ముందు బాధపడ్డప్పటికీ ఆ తర్వాత వాళ్ళు చాలా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ టైం దొరికిందని దాన్ని ఉపయోగించుకొని ఇంకా బాగా రాణించారు అనేసింది. And there are young people who are coming out and saying, yes, first it sort of hurt me when the paper leakages happened. But later I took advantage of that and prepared even more, and my performance has improved and I've done well. అంటే లీక్ అవ్వటం అనేది ఒక తప్పు అనే భావం కూడా ఆమె చెప్పిన మాటల్లో కనిపించలేదు. ప్రొటెస్ట్ చేయడం తప్పట, ఏదైనా పరీక్ష పేపర్ లీక్ అయితే గొప్ప ఆపర్చునిటీ వచ్చింది మాకు, మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చని ప్రిపేర్ అయ్యి చేయాలట. 21 మంది పిల్లలు చనిపోయారు. ఆ చనిపోయిన పిల్లల గురించిన మినిమం కన్సర్న్ లేదు. ఆ పిల్లల కుటుంబాలకు సంబంధించిన కన్సర్న్ కూడా ఆవిడకి ఎంత మాత్రం లేదు. అటు కొండా విశ్వేశ్వరరెడ్డి పిల్లలైనా, ఇటు నిర్మలా సీతారామన్ కూతురైనా వాళ్ళకి ఇలాంటి పరీక్షలు రాసి సీట్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. విపరీతమైన సంపద నుంచి వచ్చారు కదా, వాళ్ళకి ఏ సీటు కావాలంటే ఆ సీటు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. అసలు వాళ్ళకు ఇండియాలో చదవాల్సిన అవసరమే లేదు, చదవలేదు కూడా. పిల్లలందరూ కూడా అమెరికాలోనే చదువుకున్నారు. కాబట్టి వాళ్ళకి అసలు ఒక పరీక్షకు ఏళ్ల తరబడి కష్టపడి ప్రిపేర్ అవ్వటం అంటే ఏంటో కనీసం తెలిసినట్టుగా లేదు. ఇంత ఇన్సెన్సిటివిటీ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందని నాకు వీళ్ళిద్దరిని చూస్తే ఆశ్చర్యం వేసింది. సరే, సందర్భం వచ్చింది కాబట్టి మన రిజైన్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ గారి గురించి, కొత్తగా వచ్చిన ప్రహ్లాద్ జోషి గారి గురించి కూడా మరొక 2 విషయాలు మాట్లాడుకుందాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన అసలు నీట్ లీక్ అనేది విషయమే కాదనుకున్నారు కదా, ఆయన కేవలం దేశ ద్రోహుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం మాత్రమే రిజైన్ చేశారు. కానీ ఆయన నీట్ లీక్కి మాత్రం బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆయనే కాదు, పార్టీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేదని ఆయనకు వేసిన పూలదండలు చూస్తే మనకు అర్థమైంది కదా. ఆయన గతంలో చేసిన ఒక వ్యాఖ్య నాకు ఈ సందర్భంగా గుర్తొచ్చింది. అదేంటంటే ఆయన ఉజ్జయిని గురించి మాట్లాడుతూ, అది ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ సిటీస్, అందులో ఏమీ సందేహం లేదు. ఆ సిటీలో భూమధ్య రేఖ, కర్కట రేఖ కలుసుకుంటాయట. కాబట్టి వరల్డ్ టైం ఇప్పుడు ఏదైతే గ్రీన్విచ్ టైం అంటున్నారో ఆ టైం పెట్టకూడదు, ఉజ్జయిని టైం అని ఒక కొత్త టైం తీసుకురావాలి, ప్రపంచం అంతా కూడా ఆ టైంనే ఫాలో అవ్వాలని. అంటే బేసిక్ జాగ్రఫీ కూడా మన విద్యామంత్రి గారికి తెలియదట. తెలియనప్పుడు ఆ విషయాలు మాట్లాడకూడదు. కానీ వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ ట్రైండ్ కదా, ఏదైనా అనొచ్చు, దబాయించవచ్చు అని గట్టిగా నమ్ముతారు. ఎందుకు వాళ్ళు దబాయించాల్సిన పని కూడా లేదనుకోండి, వాళ్ళు ఏదైనా చెప్పగానే దాన్ని సపోర్ట్ చేయడానికి ఒక పెద్ద మాఫియా వెనకాల ఉంటుంది. కాబట్టి విషయం ఏంటంటే ఇవి 2 కూడా భూమి చుట్టూ ఉన్న ప్యారలల్ వృత్తాలు, ఇవి ఎక్కడా కలవు. ఉజ్జయిని నిజానికి కర్కట రేఖకు దగ్గరగా ఉంది, అంతవరకు వాస్తవం. కానీ భూమధ్య రేఖకు ఎంత మాత్రం దగ్గరగా లేదు. అసలు తనకు దగ్గరగా లేని భూమధ్య రేఖ, దగ్గరగా ఉన్న కర్కట రేఖ 2 వచ్చి ఉజ్జయినిలో కలుసుకుంటాయని ఆయన చెప్పడము. కలుసుకుంటాయి కాబట్టి ప్రపంచం అంతా కూడా ఇక్కడ నుంచి 0 చేసి ఇక్కడ నుంచి టైం ఫాలో అవ్వాలని ఆయన చెప్పడం. ఇవి మన విద్యామంత్రి గారి తెలివితేటలు. ఇప్పుడు ఆయన రీప్లేస్ చేసిన ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు కదా, ఈయన కూడా ఒక చిన్నపాటి కామెడీ పీస్. నిన్న వేణుగోపాల్ చేసిన వీడియోలో ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పారు కదా. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. ఆయన 2023లో అనుకుంటాను కర్ణాటక ఎలక్షన్ల సందర్భంగా ఒక చోట మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో కరెంటు ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉండేవి, అందువల్ల దేశ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అర్థమైంది కదా మీకు ఆయన ఏమంటున్నాడో. కరెంట్ లేదు కాబట్టి మనుషులకు పని పాటలేక పిల్లలు పుట్టిస్తూ పోయారట. అంతకంటే వివరంగా నేను మాట్లాడలేను కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను అని దానికి కంటిన్యూషన్గా కరెంట్లు, టాయిలెట్లు అవన్నీ వీళ్ళు వచ్చాయట. మరి ఇప్పుడు ఎందుకు జనాభా తగ్గట్లేదు? 1000 సంవత్సరాల పాటు భారతదేశంలో కరెంట్ లేదు కదా. కరెంట్ అనేది వచ్చి ఒక 100-200 సంవత్సరాలు అయిందేమో. ఇప్పటికీ కరెంట్ రాని విలేజెస్ ఇంకా కూడా దేశంలో ఉన్నాయి. మరి అంతకుముందు కరెంట్ లేనప్పుడు విపరీతంగా జనాభా ఎందుకు పెరిగిపోలేదు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100,000 సంవత్సరాలు కరెంట్ లేదు కదా. అప్పుడు విపరీతంగా జనాభా పెరిగిపోయి ఉండాలి కదా. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి మన జనాభా 30-40 కోట్లు కూడా లేదు. అది ఇప్పుడు 140 కోట్లకు పెరిగింది. కరెంట్ వచ్చాక ఈ స్థాయిలో ఎందుకు పెరిగింది? నిజానికి మనకు స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో విపరీతమైన పేదరికం ఉంది, దరిద్రం ఉంది. ఉన్న సంపదంతా బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టుకుని పోయారు. ఒక రకంగా ఒట్టిపోయిన దేశం, ఎటువంటి వనరులు లేకుండా ఉంది. అప్పుడు మనిషి సగటు ఆయుర్దాయం ఎంతో తెలుసా? 35 సంవత్సరాలు. అది ఇప్పుడు ఎంతో తెలుసా? 71 సంవత్సరాలు. అది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరగలేదు, అప్పటి నుంచి కన్సిస్టెంట్గా పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ జీవన ప్రమాణాలు పెరుగుతూ వచ్చాయి, వైద్య సౌకర్యాలు మెరుగయ్యాయి. దానివల్ల కన్సిస్టెంట్గా
సగటు ఆయుష్ పెరుగుతూ వచ్చింది. కోర్స్ ఇలాంటి వాస్తవాలన్నీ కాస్త బుర్ర ఉన్న వాళ్ళకి కానీ వాట్సాప్ యూనివర్సిటీని ఫాలో అయ్యే వాళ్ళకి కాదు కదా. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే చెత్తంతా మాట్లాడేస్తే దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారనే ధైర్యం వల్లనే వాళ్ళు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఆ రోజులు పోయాయి. ఒక్క నీట్ లీక్ తోటి మొత్తం 12 సంవత్సరాలుగా వీళ్ళు 10,000 మందికి పైగా ట్రోల్ ఆర్మీతో చెప్పిన అబద్ధాలు, చేసిన ట్రోల్స్ ఊడ్చి పడేసింది ఈ జెన్జీ. ఈ నీట్ లీక్ సందర్భంగా అట్లా విపరీతంగా కిండలైన వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు మోదీ అర్ధరాత్రి వీడియో ఇంకా వస్తూనే ఉన్నాయి. జెన్జీ అయిపోయి జెన్ ఆల్ఫా కూడా మొదలుపెట్టింది ఆయన వీడియోని కిండల్ చేయటం. నిర్మలమ్మ గారు చేసిన ఈ నీట్ లీక్ కామెంట్ కూడా. అట్లాగే మీడియాలో కూడా కొన్ని జాతిరత్నాలు ఉన్నాయి. అర్నబ్ గోస్వామి, తర్వాత టైమ్స్ నౌ, ఇలాంటి వాళ్ళు చేసే ఇటువంటి అబద్ధ ప్రచారాలు కూడా విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. దాదాపుగా నార్త్లో అందరికీ అర్థమైపోయింది. ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలుగు వాళ్ళే. ఇప్పటికీ ఇంకా తెలుగు వాళ్ళు అదే వాట్సాప్ యూనివర్సిటీలో కొట్టుకుంటూ అవే బూతులు మాట్లాడుతూ ఒక స్వయం తృప్తి పొందుతూ ఉన్న పరిస్థితి అయితే నాకు కనపడుతుంది. ఇక ముగించే ముందు నేను ప్రామిస్ చేశాను కదా, టోన్ డెఫ్ అంటే ఏంటి అని. టోన్ డెఫ్ అనేది నిజానికి మ్యూజిక్కి సంబంధించిన ఒక థియరీ. సంగీతం వింటున్నప్పుడు అందులో వచ్చే డిఫరెంట్ నోట్స్ని గుర్తించలేకపోవటాన్ని టోన్ డెఫ్ అంటారు. ఇది దాని ఒరిజినల్ అర్థం. ప్రస్తుతం జెన్జీ దాన్ని ఎలా వాడుతుందంటే, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా, అసలు ప్రజల మూడ్ అర్థం చేసుకోకుండా ఇన్సెన్సిటివ్గా మాట్లాడే వాళ్ళని టోన్ డెఫ్ అంటున్నారు. సో మన టోన్ డెఫ్ జాతిరత్నాల గురించి ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.